జైలు అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? ఎత్తైన గోడలు, ఇనుప ఊచలు, కఠినమైన సెక్యూరిటీ కదా! కానీ ఆ గోడల వెనక మనకు తెలియని ఒక పెద్ద బిజినెస్ నెట్వర్క్ నడుస్తోందని మీకు తెలుసా? వందల కోట్ల టర్నోవర్, బ్రాండెడ్ వస్తువులు, అది కూడా పూర్తి క్రమశిక్షణతో పనిచేసే వర్కర్లు. జైలు అంటే కేవలం శిక్ష అనుభవించే చోటు మాత్రమే కాదు, అదొక పక్కా ఎకనామిక్ మోడల్. ఖైదీలు చేసే పనిని ఒక ప్రొడక్టివ్ పవర్‌గా మార్చి, ప్రభుత్వం తన ఖర్చులను ఎలా తగ్గించుకుంటోంది? లోపల తయారయ్యే వస్తువుల వెనక ఉన్న బిజినెస్ సీక్రెట్స్ ఏంటి? ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్స్ ఆధారంగా ఈరోజు మనం జైళ్ల లోపల దాగి ఉన్న ఈ సైలెంట్ ఎకానమీ గురించి తెలుసుకుందాం. ముందుగా అసలు సమస్యను అర్థం చేసుకుందాం. మన దేశంలో జైళ్ల మేనేజ్మెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్స్ చేతుల్లో ఉంటుంది. ప్రస్తుతం ఇండియాలో సుమారు 1300కు పైగా జైళ్లున్నాయి. వాటిలో దాదాపు 5.7 లక్షల మంది ఖైదీలు ఉంటున్నారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి రద్దీ. అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ మంది ఖైదీలు ఉండటం. జాతీయ సగటు చూస్తే 120% రద్దీ ఉంది. ఢిల్లీ లాంటి చోట్ల అయితే ఇది 200% దాటేసింది. వీళ్ళందరికీ తిండి, బట్టలు, మందులు, సెక్యూరిటీ ఇవ్వడం అంటే ప్రభుత్వానికి తలకు మించిన భారం. ఖైదీలు ఖాళీగా కూర్చుంటే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అలాగే గవర్నమెంట్ డబ్బు కూడా వృధా అవుతుంది. ఈ ఖర్చును తగ్గించి ఖైదీల టైంని పనిలోకి మళ్లించడమే ఈ జైల్ ఎకానమీ అసలు ప్లాను. జైళ్లలో ఖైదీలతో పని చేయించడం అనేది ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఖైదీకి ఉన్న నైపుణ్యాన్ని బట్టి వాళ్ళని వేర్వేరు విభాగాల్లోకి తీసుకుంటారు. ముఖ్యంగా ఇక్కడ 5 రకాల పనులు జరుగుతాయి. మొదటిది కార్పెంటరీ అండ్ ఐరన్ వర్క్. గవర్నమెంట్ ఆఫీసులకు కావాల్సిన కుర్చీలు, టేబుల్స్ ఇక్కడే తయారవుతాయి. రెండవది నేత పని. పోలీస్ డ్రెస్సులు, బెడ్షీట్లు, కంబళ్ళు తయారు చేస్తారు. మూడవది బేకరీ. జైలు క్యాంటీన్లతో పాటు బయటి మార్కెట్లోకి కూడా బిస్కెట్లు, బ్రెడ్స్ వంటివి పంపిస్తారు. నాలుగవది కెమికల్స్. సోపులు, ఫినాయిల్, డిటర్జెంట్స్ వంటివి ఇక్కడ తయారు చేస్తారు. ఇక ఫైనల్గా వ్యవసాయం. జైలు దగ్గర ఉన్న ఖాళీ భూమిలో పంటలు పండిస్తారు. ఈ వస్తువులను అమ్మడానికి బ్రాండింగ్ కూడా వాడుతున్నారు. ఢిల్లీలో టీజేఎస్ అనే బ్రాండ్ ఏడాదికి దాదాపు 40 కోట్ల బిజినెస్ చేస్తుంది. తమిళనాడులో ఫ్రీడమ్ అనే బ్రాండ్ 2023లో ఏకంగా 67 కోట్ల రూపాయల ఆదాయం సంపాదించి టాప్లో ఉంది. గవర్నమెంట్కి ఖర్చు ఎలా తగ్గుతుంది అంటే దానికి మెయిన్ కారణం సర్క్యులర్ ఎకానమీ. అంటే లోపల పండించిన పంటలను లోపలే వాడటం. జైళ్ల బడ్జెట్లో 70% సిబ్బంది జీతాలకే సరిపోతుంది. ఖైదీల తిండి ఖర్చు తగ్గించడానికి మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కొన్ని వందల ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. సొంతంగా పండించిన కూరగాయలు, ధాన్యాలు వాడటం వల్ల బయట కాంట్రాక్టర్లకు ఇచ్చే డబ్బు ఆదా అవుతుంది. అలాగే సోలార్ పవర్, బయోగ్యాస్ ప్లాంట్లు వాడి కరెంటు బిల్లులు కూడా తగ్గిస్తున్నారు. యావరేజ్గా ఒక ఖైదీ తిండి, మందుల కోసం రోజుకు 51 రూపాయలు ఖర్చు అవుతుంటే సొంత ప్రొడక్షన్ వల్ల ఆ భారాన్ని ప్రభుత్వం ఈజీగా మోయగలుగుతుంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, ఖైదీలతో పని చేయించడం కరెక్టేనా అని. దీనికోసం మన దగ్గర వేతనాల వ్యవస్థ ఉంది. కానీ రాష్ట్రానికి చాలా తేడాలున్నాయి. ఉదాహరణకు తమిళనాడులో నైపుణ్యం ఉన్న ఖైదీకి రోజుకు 300 రూపాయలు ఇస్తుంటే మహారాష్ట్రలో కేవలం 61 రూపాయలే ఇస్తున్నారు. ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం ఖైదీలకు మంచి వాతావరణంలో పని కల్పించాలి. అలాగే ఖైదీలు సంపాదించే జీతంలో ఒక 25% వరకు విక్టిమ్ వెల్ఫేర్ ఫండ్కి ఇస్తారు. అంటే ఆ ఖైదీ చేసిన నేరం వల్ల ఎవరైతే నష్టపోయారో వాళ్లకు ఆ డబ్బు సాయంగా అందుతుంది. ఇది ఒక రకంగా బాధ్యతతో కూడిన బిజినెస్ మోడల్. ఈ బిజినెస్ మోడల్ వల్ల కలిగే అస్సలైన లాభం ఖైదీ జైలు నుండి బయటికి వచ్చాక కనిపిస్తుంది. లోపల పని నేర్చుకోవడం వల్ల బయటికి వచ్చాక వాళ్ళు మళ్ళీ నేరాలు చేయకుండా సొంతంగా బ్రతకగలరు. తమిళనాడులో పట్టం అనే ప్రోగ్రాం ద్వారా నేరాలు మళ్ళీ చేసేవారి సంఖ్యను 0.2% తగ్గించగలిగారు. టాటా, తాజ్ గ్రూప్, వేదాంత లాంటి పెద్ద కంపెనీలు కూడా జైలు నుండి బయటికి వచ్చిన వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి. ఇది కేవలం డబ్బు సంపాదించే పద్ధతి మాత్రమే కాదు, ఒక మనిషిని మార్చే పద్ధతి కూడా. ఈ జైలు ఎకానమీ నుండి సామాన్య బిజినెస్ మ్యాన్ నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అందులో మొదటిది వనరుల వాడకం. ఉన్న తక్కువ వనరులతో క్వాలిటీ ప్రోడక్ట్స్ ఎలా చేయాలో జైలు మోడల్ చూపిస్తుంది. ఇక రెండవది డైరెక్ట్ మేనేజ్మెంట్. ముడిసరుకు కొనుగోలులో మధ్యవర్తులు లేకుండా చూసుకోవడం వల్ల లాభం పెరుగుతుంది. ఇక మూడవది సోషల్ కాజ్. మన ప్రోడక్ట్ వెనుక ఒక మంచి ఉద్దేశం ఉంటే జనం దాన్ని కొనడానికి ఇష్టపడతారు. నాలుగవది వేస్ట్ తగ్గించడం. ఖర్చులను తగ్గించుకోవడమే అసలైన లాభమని ఇక్కడ అర్థమవుతుంది. ఇవి జైళ్లకు మాత్రమే వర్తించే పాఠాలు కాదు, ఏ ఫ్యాక్టరీకైనా, ఏ స్టార్టప్కైనా, ఏ గవర్నమెంట్ సిస్టమ్కైనా వర్తించే బిజినెస్ సూత్రాలు. చివరగా చెప్పాలంటే ఇండియన్ జైళ్ల లోపల నడుస్తున్న ఈ ఎకానమీ కేవలం ప్రాఫిట్ కోసం కాదు, ఇది క్రమశిక్షణని, బాధ్యతని నేర్పించే ఒక సిస్టమ్. కష్టమైన పరిస్థితుల్లో కూడా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ని ఎలా నడపొచ్చో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ముందు ప్రైవేట్ కంపెనీలు ఇంకా ఎక్కువగా జైళ్లతో కలిస్తే ఖైదీల జీతాలు పెరిగి వాళ్ళు మళ్ళీ మంచి పౌరులుగా మారే అవకాశం ఉంటుంది. జైలు గోడల మధ్య దాగి ఉన్న ఈ వర్కింగ్ పవర్ దేశ ఆర్థిక వ్యవస్థలో తన వంతు సాయం చేస్తూనే వేల మంది జీవితాల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. జైళ్లను ఇలా ఒక బిజినెస్ మోడల్గా మార్చడంపై మీ అభిప్రాయం ఏంటి? ఇది ఖైదీల్లో నిజంగా మార్పు తెస్తుందని మీరు అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో మీ ఆలోచనలను మాతో పంచుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వచ్చే వారం మరో ఇంట్రెస్టింగ్ బిజినెస్ కేస్ స్టడీతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.